ఆర్జీ పర్సనల్గా కాల్ చేశారా మీకు? యా అంటే ఏమంటారు ఆయన? అండ్ హీ సెడ్ లైక్ సందీప్ శివాలో అయినా భవానీ శివ క్యారెక్టర్ తప్ప మిగతావి కొంచెం సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకున్నా అని నాకు అనిపించింది. ఫ్రేమింగ్ వైజ్ ఇట్ వాజ్ లైక్ లిటిల్ స్టేజ్డ్, కానీ నీది అట్లా లేదు, నీది టూ మచ్ రాగా వెళ్ళిపోయాను నువ్వు. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ పేయింగ్ యూ బ్యాక్ టుడే. డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఈ కాల్ మీ టు ముంబై. నేను చిన్న పన్నెండు వరంగల్ పోయినా, అదే రోజు విజయ్ పోయిండు. యాక్చువల్లీ ఇద్దరం కలిసి వెళ్ళాలి. సో ప్రాబ్లీ ఐల్ మీట్ హిమ్ సూన్. ఓకే ఓకే. శివ ఆఫ్టర్ శివ ఇది ట్రెండ్ సెట్టర్ అన్ని రోజుల తర్వాత ఇప్పుడు అర్జున్ రెడ్డి అని వచ్చింది. అది ఆర్జీవే ఒప్పుకున్నారు అది. ఇంకా అది కానీ బయట జనాలు ఒప్పుకోవట్లేదు చాలామంది, కొంతమంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇది ఎట్లా పాత్ బ్రేకింగ్ సినిమా అని మీరు చెప్తారు, ఎట్లా డిఫైన్ చేస్తారు? ఫస్ట్ శివ మాట్లాడుకుంటే నేను అనుకున్నట్టు ఎప్పుడు, నేను మొన్న కూడా పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు అంటుండే నా టీమ్ తోటి, ఏదైతే శివ బ్రేక్ చేసిందో ఇన్ టర్మ్స్ ఆఫ్ లైటింగ్, లెన్సింగ్, డైలాగ్ అయినా, సౌండ్ డిజైన్ అయినా, అప్పటి వరకు ఎలాంటి సినిమాలు వచ్చేటి కొడితే ఒక రకమైన సౌండ్ వచ్చేది, పంచ్కి కూడా గుర్తుంటే. ఇట్ హాస్ బ్రోక్ సో మెనీ న్యూ థింగ్స్ ఇన్ టు ద మార్కెట్. అంటే ఆ సినిమా ఎంతైతే బ్రేక్ చేసిందో అంత ఇంక వేరే ఏ సినిమా బ్రేక్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి అని ఇట్స్ అ బిగ్ ఫిలిం, బట్ అది బ్రేక్ చేయలేదు. ఆ కొత్త ప్యాటర్న్ అనేది కంప్లీట్లీ ఏది సినిమా ఇట్లుంది అనే ఫీలింగ్ శివ క్రియేట్ చేసినంత ఇంకే సినిమా చేయలేదు పీరియడ్ అని మేము అనుకున్నాం డిస్కషన్లో. బట్ వెన్ పీపుల్ ఆర్ సేయింగ్ లైక్ ఆఫ్టర్ శివ వెన్ దే ఆర్ సేయింగ్ అర్జున్ రెడ్డి, ఐ ఫెల్ట్ నైస్. ఎక్కడో మనం సిన్సియర్గా మొండిగా వెళ్ళిన అప్రోచ్ ఏదైతే ఉందో సినిమాకి, అది ఇచ్చిన రియాక్షన్ అది. అంటే నాకు మై బ్రదర్ ఇస్ అ ప్రొడ్యూసర్, నాకు ఇది చేయి అది చేయి అని చెప్పి ఏ ప్రెషర్ లేదు. నేనే తీసుకోవాలి డెసిషన్. ఈ లొకేషన్ ఆ లొకేషన్, దీనికి కొంచెం డబ్బు ఎక్కువైంది, సరే పెడదాం, వద్దు అంటే ఒక ఇంత బడ్జెట్ అనుకొని దిగాం, అంతకంటే కొంచెం ఎక్కువైంది. బట్ స్టిల్ ఇట్ వాస్ ద సేఫ్ గ్రౌండ్స్ ఓన్లీ, నథింగ్ అవుట్ ఆఫ్ ద హ్యాండ్స్. బట్ స్టిల్ అదే ఆ సిన్సియర్ ఎఫర్ట్, ఆ రానెస్, ఏదైతే ఇది చెప్దాం అనుకొని చెప్పేసినాం కదా రాగా. ద సేమ్ టైం విజయ్ కూడా కొత్త, విజయ్ చేసిన పర్ఫార్మెన్స్ నచ్చేసింది జనాలకి. అండ్ విజయ్ ఎవ్రీ ఫ్రేమ్ హీ వాజ్ ఇన్ ద క్యారెక్టర్. ఎక్కడ కూడా కొన్నిసార్లు మనం కొన్ని కన్వర్జేషన్స్ చూస్తుంటే యాక్టర్స్ ఎవరైనా ఇద్దరు ఉన్నప్పుడు, అవతల యాక్టర్ చాలా పవర్ఫుల్ ఉన్నప్పుడు ఈ యాక్టర్ క్వైట్గా బ్లాంక్ ఉంటుంది, రియాక్షన్స్ ఏమి ఉండవు. మీరు అలా ఏ సీన్ అని చూసుకోండి, ఎవ్రీ యాక్టర్ హూఎవర్ ఈజ్ క్వైట్ ఆల్సో, క్వైట్ ఉన్నా కూడా దర్ సంథింగ్ కాన్స్టెంట్లీ హ్యాపెనింగ్ ఆన్ ద ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంటర్వెల్ ముందు టస్సులు తీసుకుంటారు, వాళ్ళ ఫాదర్ మాట్లాడేటప్పుడు విజయ్ క్వైట్గా వినడంలో కూడా దిస్ లాట్ హ్యాపెనింగ్ ఇన్ విజయ్స్ ఫేస్. విజయ్ ఎప్పుడైతే అమ్మాయిని అది ఉందో ఆ కాన్స్టాంట్ డైలాగ్, కంటిన్యూస్ డైలాగ్ ఉందో 4-5 minutes వన్ షాట్, అందులో అమ్మాయి డైలాగ్ లేదు, బట్ దెర్ ఇస్ లాట్ హ్యాపెనింగ్ ఇన్ హర్ ఫేస్ ఆల్సో. సో ఇటువంటివన్నీ చాలా కొత్తగా చూసారు మన వాళ్ళు. స్పెషల్లీ ద పర్ఫార్మెన్స్, అంటే షార్ట్ అంటే నేను పర్సనల్లీ ఎట్లా అంటే ఒక ఫ్రేమ్ పెడితే ఒక్క అటుపైన అనుకోను, నాకు ఎగ్జాక్ట్ ఇట్లా ఉండాలంటే ఇట్లనే ఉండాలి. సో ఆ పర్టికులర్గా కొన్ని చేసినాయి అవి చాలా. ఇప్పుడు చాలామంది అంటున్నారు ఎవరిదో రియల్ లైఫ్ ఎదురుగా కనిపిస్తుంటే చూస్తున్నట్టుంది అని. దట్ వాజ్ అ వెరీ డెలిబరేట్ అటెంప్ట్. కెమెరా అరే ఏం ఫ్రేమ్ పెట్టినామరా అని అనిపించొద్దు, ఇట్ షుడ్ జస్ట్ బ్రీద్ ఇన్ టు ద క్యారెక్టర్, కెమెరా క్యారెక్టర్ లాగా ఫాలో అవుతుండాలని డెలిబరేట్ చేసినాయి. ఇవన్నీ చాలా చేసాం సినిమాకి.